ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అక్క. నమస్తే జాహ్నవి. అక్క, ఎన్నిసార్లు చూడు ఇదే అడుగుద్ది అని అనుకోద్దు. హెయిర్ 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 ఈ హెయిర్ కేర్ నా ఒక్కదాని సమస్య అని అనుకున్నాను నేను. బట్ నాలాగా చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి ప్రతి ఒక్కరి సమస్య అనుకుంటా. సో చాలా మంది అడిగిన ప్రశ్నల్లోంచి ఒక్క ప్రశ్న చూస్తే ఎక్కువగా రేజ్ అయిన టాపిక్లో హెయిర్ అక్క. అసలు విపరీతమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆయిల్ పెట్టుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళకి పర్సనల్గా ఇష్టం ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం లేక వీళ్ళు పెట్టుకోరు. కొంతమంది లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అలా. సో మొత్తానికైతే హెయిర్కి ఆయిల్ అన్నది ఏదో ఒక కారణాలు రీత్యా పెట్టడం మానేశారు. బట్ హెయిర్ నరిష్మెంట్ ఉండాలి కదా, దానికి ఆ షైనింగ్, దానికి కూడా ఒక పోషణ ఉండాలి కదా. హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా కావాలి అంటారా? అది లేకపోయినా మనం మెయింటైన్ చేయడం సాధ్యమేనంటారా? ఇది ప్రశ్న. ఓకే, అయితే మనము కొన్ని మంచిగా క్లియర్గా మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది, అమ్మాయికి ఫుల్ మోకాలు దాటేసి జుట్టు ఉంది. అబ్బా ఎంత బాగుంది అమ్మాయి జుట్టు అనుకుంటాం కదా. వెంటనే అట్లా కళ్ళు అలా వెళ్ళిపోతాయి అటువైపు. వెళ్ళి ఒకవేళ మనం అమ్మాయిని అడిగామనుకో, ఏం చేస్తున్నావు నీ జుట్టుకి? నేను ఏం చేయనండి, నార్మల్గానే ఉంటుంది. వాళ్ళు ఏం పెద్ద కేర్ తీసుకోరు. అయితే జుట్టు అన్నది ఏంటంటే మన జీన్స్ని బేస్ చేసుకుని, మనం తినే ఆహారాన్ని బేస్ చేసుకొని, మనం పుట్టినప్పుడు మన హెయిర్ గ్రోత్ ఎట్లా అయితే ఉందో, మనము కడుపులో ఉన్న బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ ఎట్లాంటి ఫుడ్ తిన్నది, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకు ఒక బాడీ ఒక టైప్ ఆఫ్ తత్వంతో మనం పుడతాం. అట్లా పుట్టినప్పుడు కొంతమందికి పిల్లలకి ఒత్తు జుట్టు, కొంతమందికి పల్చటి జుట్టు, కొంతమందికి సగం గుండు, అలా పుడతారు. సో అప్పుడే మనకు అర్థమైపోతుంది అన్నమాట, వీళ్ళకి ఫ్యూచర్లో కూడా మంచి ఒత్తు జుట్టు ఉంటుంది, లేకపోతే వీళ్ళకి పల్చటి హెయిర్ ఉంటుంది. హెయిర్ థిక్నెస్ ఏదైతే ఉంటుందో, ఒక్కొక్క వెంట్రుక కొంతమందికి మందంగా ఉంటుంది, కొంతమందికి పల్చగా. సో ఇదంతా మనకి అప్పుడే తెలిసిపోతుంది అనమాట. సో ఎవరిదైనా ఒక పర్టికులర్ పర్సన్ హెయిర్ ఇప్పుడు చాలా చెప్తాం అనమాట, ఇది పెట్టుకోండి. ఇప్పుడు నా జుట్టు ఇంతే ఇంతే ఇలాగే ఉంటుంది. ఓకే, ఉండేది అంతే, ఇలాగే ఒకప్పుడు ఉండేది పొడుగు, తర్వాత ఓకే కట్ చేయించిన తర్వాత పెరుగుతుంది. ఓకే, లెట్ మీ సీ ఎన్ని రోజులు పెరుగుతుందో చూద్దాం. కానీ జుట్టు హెల్దీగా ఉంటుంది. అది ఫస్ట్ కావాల్సింది ఏంటంటే హెల్దీ హెయిర్ ఉండాలన్నమాట. స్ట్రాంగ్గా ఉండాలి జుట్టు, అంటే దూతుంటే ఇంత జుట్టు కింద పడిపోకుండా అట్లా ఉండే హెయిర్ని కోసం చూసుకోండి. వాళ్ళకి ఇంత పొడుగు జుట్టు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారో నేను అదే చేస్తే నా హెయిర్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్లోంచి మనం బయటకు వచ్చేద్దాం. ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తాం, ఇట్లా జుట్టు చూపించి నా జుట్టు చూడండి మీరు కూడా, మనం అందరం అది ఫాలో అయిపోతాం. అది ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. కానీ ఆల్రెడీ పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పొడుగు జుట్టు ఉంటుంది. కాకపోతే మనం ఏమేమి ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అంటే, మీకు సడన్గా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది, మీ జుట్టు బాగా డ్రై అయిపోయి రఫ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ పార్ట్స్లో కొంచెం దగ్గర హెయిర్ రిసీడింగ్ హెయిర్ లైన్ అంటాం, జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం కాజ్ ఫర్ కన్సర్న్ అనమాట. ఓకే, ఏదో చేయాలి, చేస్తేనే కానీ మనకి ఇది కరెక్షన్ అవ్వదు అప్పుడు అలాంటి వాళ్ళ కోసం మనం చెప్పే హెయిర్ కేర్ రెమెడీస్ అన్నీ. ఓకే, సో అది కొంతమంది 2 రోజులు మెయింటైన్ చేస్తే బాగుంటుంది, 3rd డే 4th డే మెయింటైన్ చేయరు, మళ్ళీ రఫ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా అవసరం. కరెక్ట్. అప్పుడు మనకి ఆయిల్ పెట్టుకునే ఆప్షన్ చాలా మందికి ఇష్టం ఉండదు, ఆయిల్ జిడ్డుగా ఉంటుంది. సో రకరకాల కారణాల వల్ల కొంతమందికి ఆయిల్ పడని వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. ఆయిల్ పెట్టిన తర్వాత పింపుల్స్ వస్తాయి, లేకపోతే స్కాల్ప్లో ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మీ బాడీలో ఐరన్ ఎట్లా ఉంది, B12 ఎలా ఉంది, ఓవరాల్గా హెల్త్ ఎట్లా ఉంది, మీరు ఎంత వాటర్ తాగుతున్నారు, ఎంత మంచి ఆహారం తింటున్నారు, ఇవన్నీ మనం చేసే రెమెడీస్ అన్నీ సపోర్ట్ అనమాట. అంతే, సపోర్ట్గా పనిచేస్తాయి. మనం వెయిట్ లాస్ టీస్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ చెప్తుంటే ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే రొటీన్ ఫాలో అవుతూ ఇవన్నీ వాటికి కొంచెం యాడ్ చేస్తూ ఉంటాయి అనమాట. అంతే, కొంచెం టచ్అప్ లాగా. ఓకే, సో ఎవరికైతే ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం ఉండదో వాళ్ళు చేయాల్సిన ఒక చిన్న హోమ్ రెమెడీ, ఇంట్లోనే కిచెన్లోనే దొరికే 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి? 1 అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్, 2 మెంతులు, 3 గులాబీ రెక్కలు. ఓకే, ఈ 3 ఏం చేస్తామంటే, 1 స్పూను అవిసె గింజలు తీసుకోండి. ఇది నైట్ సిరం లాగా తయారు చేసుకోవడానికి. ఓకే, 1 స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూను మెంతులు తీసుకొని 400 ml వాటర్లో, 400 ml అంటే ఆల్మోస్ట్ ఒక ½ లీటర్ కంటే కొంచెం తక్కువ,
వాటర్లో మరగబెట్టేసేయండి. ఈ రెండింటిని మరగబెడితే మీకు లైట్గా ఎక్కువ వాటర్ పోస్తున్నాం కాబట్టి చిక్కటి జెల్ కాకుండా ఒక జెల్ ఫామ్లో తయారవుతుంది. ఇది మరుగుతున్నప్పుడే చక్కగా ఇందులో రోజ్ పెటల్స్ వేసేసేయండి. ఫ్రెష్ రోజ్ ఉంటే బెటర్. రోజ్ లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. మీకు రోజ్ మేరీ ఆయిల్ అని దొరుకుతుంది. జస్ట్ 1 or 2 drops వేయండి. ప్రిఫరబుల్గా ఫ్రెష్ రోజ్, రెడ్ రోజ్ వేసేస్తే మనకి నాటు గులాబీలు అని దొరుకుతాయి, భలే వాసన ఉంటాయి అవి. అలాంటివి దొరికితే మళ్ళీ మంచిది. ఓకే, అవి వేసేసి చక్కగా మరగబెట్టేసి ఒక 5-10 minutes మరిగించండి. చక్కగా తీసేసి పక్కకి అది చల్లారి పెట్టేసి స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు మార్కెట్లో, స్ప్రే బాటిల్స్, ఫేస్ మనం రోజ్ వాటర్ స్ప్రే చేసుకునే అట్లాంటి బాటిల్లో ఏం చేసుకుంటారంటే ఇది వేసేసి చక్కగా మీరు హెయిర్కి అంతా అప్లై చేసి స్ప్రే చేసుకుంటూ ఒక్కొక్క మెల్లిమెల్లిగా చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకుంటూ చక్కగా హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేసేసి వదిలేయండి. ఓకే, ఒక 5-10 minutes మీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అయిపోయిన తర్వాత ఓవర్ నైట్ వదిలేసేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు జుట్టు జిడ్డుగా ఉండదు. అండ్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అది ఓవర్ నైట్ ఉంచేయచ్చు. ఓవర్ నైట్ ఉంచేయచ్చు. ఎవరికైనా సెట్ అవుతుందా అక్క? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్? నో సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ హోమ్ మేడ్, లేకపోతే నో కెమికల్ ఉన్నవి కొంతమందికి సెట్ అవ్వవు. ఓకే, సో ఇవన్నీ ఇంట్లోనే కదా, అవిసె గింజల వల్ల దేనివల్ల ఏమీ ప్రాబ్లమే ఉండదు అసలు. మెంతులు, సో ఆల్రెడీ మనకు తెలుసు అవిసె గింజల వల్ల హెయిర్ బాగా గ్రో అవుతుందని. మెంతుల్లో ఉన్న ఏవైతే పోషక విలువలు ఉన్నాయో దానివల్ల కూడా ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటేక్ మంచిది. కానీ ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ ఆయిల్ మసాజెస్ కానీ, హెయిర్కి మనం బాడీకి చేసుకునే మసాజ్, స్కిన్కి చేసుకునే మసాజ్ అండ్ హెయిర్కి చేసుకునే మసాజ్ వల్ల కొంచెం ఆయిల్ పెనిట్రేషన్ ఎలాగో ఉంటుంది మనకి బాడీలో. సో దానివల్ల కొంచెం ఈ ఫాలికల్స్ అవి స్ట్రాంగ్ అవి. ఇది ఎస్పెషలీ జుట్టు స్మూత్గా హెల్దీగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, నూనె పెట్టుకోవడానికి భయపడే వాళ్ళ కోసం, అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఈ చిన్న రెమెడీ అనమాట. ఇది ట్రై చేయండి. చక్కగా వీక్లీ 3 times చేయొచ్చు. ఓకే, 3 times చేస్తే మీకు జుట్టుకి నూనె పెట్టడం వల్ల ఎంతైతే హెల్త్, అంటే మార్నింగ్ ఆయిల్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసుకున్నప్పుడు మీకు ఏదైతే స్మూత్నెస్ ఉంటుందో అది ఈ చిన్న రెమెడీ వల్ల వస్తుంది. కాబట్టి ఇది చక్కగా ట్రై చేయొచ్చు అనమాట. ఏమీ ఆలోచన లేకుండా ట్రై చేయొచ్చు. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇంటేక్ మనం చెప్తూనే ఉంటాం. ఫుడ్ ఇంటేక్ చాలా అవసరం. అది చేసుకుంటూ అవును. కాస్త ఎవ్రీ వీక్ ఇలాంటి కేర్ తీసుకుంటూ ఉంటే Yes. ఇంకా బాగుంటుంది. అవును. సో ఇలా ఉన్న వాళ్ళకి ఆయిల్ లేకపోయినా ఏం ప్రాబ్లం, నో నో ప్రాబ్లం. ప్రాబ్లం. సో ఆయిల్స్ లో కూడా మళ్ళీ కోకోనట్ ఆయిల్ అని, బాదం ఆయిల్ అని ఇలా ఉంటుంటాయి కదా. అంటే ఆయిల్ కూడా మనం తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఎట్లాంటి ఆయిల్ యూజ్ చేసి, హెయిర్ గ్రోత్ ఆయిల్స్, హెయిర్ గ్రోత్ సిరమ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేవి చూసుకొని జాగ్రత్తగా యూజ్ చేయొచ్చు. జాగ్రత్తగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు హెయిర్ కేర్వి. ఓకే, ఓకే, హెయిర్ ఆయిల్స్ అవన్నీ. కానీ మనం ఎంత మంచి ఇంగ్రీడియంట్ వేస్తున్నాం అందులో హెయిర్ గ్రోత్ కోసం అన్నది చూసుకొని. అయితే ఇంకొక ప్రశ్న అక్క, ఇప్పుడు చాలా మంది నైట్ పెట్టి మార్నింగ్ అంతసేపు ఉంచలేరు. అసలు ఆయిల్ అనేది తలకి ఎంతసేపు ఉండాలంటారు? 2 hours చాలు. 2 hours ఇనఫ్. ఓకే, అండ్ ఆ 2 hours ఏంటంటే మనం ఎంతసేపు పెట్టుకున్నామా అన్నది కాదు. 2 hours అది ఎంత ఎఫెక్టివ్గా మసాజ్ చేసామన్నది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడు హెయిర్ మసాజ్ చేసుకోవడం చాలా సజెస్టెడ్ అనమాట. ఎప్పుడైనా గోరువెచ్చటి నూనె పెట్టినప్పుడు దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సూపర్. అయితే మొత్తానికి అయితే హెయిర్ కి బ్యూటిఫుల్ టిప్ అందించేసారు అక్క. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎవరెవరికైతే హెయిర్ సమస్య నాలాగా, ఎవరు ఈ హెయిర్ ఇలా రఫ్గా ఉంటుంది, అప్పుడు దీన్ని ఇంకేదో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేయాలన్నా కుదరట్లేదు అనుకునే వాళ్ళందరికీ, అంటే ఆ హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి, దానికి కూడా పోషణ ఎలా ఇవ్వాలి, ఆయిల్ లేకుండా కూడా మనం హెయిర్ని జాగ్రత్తగా హెల్తీగా మెయింటైన్ చేయడం సాధ్యమా, వీటన్నిటికీ ఎంతో చక్కటి సమాధానాలు చెప్తూ మంచి మంచి రెమెడీస్ కూడా మంచిగా అందించేశారు కదా. సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరి అలాగే హెల్త్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి, లేదంటే మెసేజ్ చేయండి. సో వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా వనజక్క మాటల్లో తెలుసుకుందాం. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, వనజక్క యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ చాలామందికి న్యూట్రిషన్ డైట్ ఇస్తారు. సో వనజక్క అపాయింట్మెంట్ ఎవరెవరైతే కావాలనుకుంటున్నారో క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.